కరుడు కట్టిన యొక్క బీసీ ఉద్యమకారుల యొక్క కృషి పట్ల ఫలితంగానే ఈ రోజు ఆర్ కృష్ణ తెలుసు, ఆయన ఒక శిష్యుడిగా చెప్తా ఉన్నాను. ఈ రోజు బీసీలు చేసి కొత్త సంవత్సరాలుగా జరిగినటువంటి ఉద్యమాల ఫలితంగానే ఈ రోజు తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ రకంగా వచ్చేటువంటి ఉద్యమం ఏదైతే ఉందంటే బీసీల యొక్క ఉద్యమం. ఈ రోజుగా బీసీలు ఆగేటువంటి పరిస్థితి లేదు. ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు, ఇక్కడ మన అన్న ఆగమంటానా నిజంగా చెప్పాలంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నిజంగా బీసీల యొక్క వాణిని వినిపించినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే హనుమంతరావు గారు. ఆయన పదవుల కోసం లెక్క చేయలేదు. ఈ రోజు చెప్పాలంటే సమైక్య రాష్ట్రంలో ఇంతవరకు బీసీలు ముఖ్యమంత్రి కాలేదు. కానీ ఒక్కసారి వచ్చినటువంటి యొక్క అవకాశానికి, హనుమంతరావుకి వచ్చినటువంటి అవకాశానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఏ రకంగా కుట్రలు పన్ని ముఖ్యమంత్రి కానటువంటి పరిస్థితి ఈనాటి కూడా బీసీలు ఉన్నారంటే ఇక మిత్రులారా, అగ్రవర్ణాల ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఇక మేము ఊకోము. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అందరం కూడా కలిసి త్వరలోనే ఈ రాష్ట్రంలో బీసీల రాజ్యాన్ని స్థాపిస్తాము. అది రేవంత్ రెడ్డి గాని అది ఎవరు గాని ఊరుకునేటువంటి ప్రసక్తి కాదు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యక్రమం తీసుకుందో 42% రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి అక్కడ రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ పెట్టి బీసీల రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేయండి. కాకపోతే మీరు ఆ ప్రయత్నం చేయకపోతే కేవలం ఓట్ల కోసం చేసినటువంటి ముసలు కన్నీరు కారుస్తే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ మన హనుమంతరావు గారిలా తీసుకోవాలి. అదేవిధంగా ఈ రోజు నిజంగా చెప్పాలంటే బీసీలు ఈ యొక్క 60% ఉన్నటువంటి బీసీలు ఈ రోజు ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారు. ఇప్పుడు చెప్తా ఉన్నాను, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం వెంటనే మీరు దేశవ్యాప్త కులగణన చేయండి. కులగణన చేయకపోతే మాకు జరిగినటువంటి అన్యాయము మేము ఎడ్యుకేటర్స్ అయినా ముందుకు రాజకీయంగా చైతన్యం అయినాను కాబట్టి మీ మోసాలు గ్రహిస్తున్నాను కాబట్టి ఏది అయినప్పుడు కూడా 42% ఇమీడియట్ గా ఆ ప్రతిపక్ష నాయకులను బీసీ సంఘాలలో అందరూ కూడా తీసుకుపోయి, కొన్ని సంఘాలే కాదు ఒకటి వస్తున్నది ఇక్కడ, కొన్ని సంఘాలనే ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయం వస్తున్నది అనుమతాన అన్ని సంఘాలను కూడా తీసుకెళ్లి మీరు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. అక్కడ ప్రతిపక్ష నాయకులు తీసుకుపోయి అక్కడ పెద్ద ఎత్తున ఢిల్లీలో మన కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తేనే ఈ ప్రభుత్వాలు కదిలి వస్తాయని కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తారని మరి ఆశిస్తూ తమ్ముడిచ్చినటువంటి అవకాశం కృతజ్ఞతలు.